మీ పేరండి? రామారావు. రామారావు గారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు చూస్తే ఎలక్షన్లు అయిపోయినాయి. అంటే ఎవరికి వాళ్ళు అంటే రిజల్ట్ మే 23 వచ్చినప్పటికీ వీళ్ళు మధ్యలో అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ గెలుపు మాదంటే మాది అని వారి నమ్మకాల్లో వాళ్ళు ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మేము సైకిల్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? మంచి పనులు చేశాడు కదా. మంచి పనులు అంటే రైతు నీళ్ళు లేకపోయినా నీళ్ళు తెప్పించాడు. పోలారం కాలువ, ఇవాళ పోలారం లేకపోతే రైతులు పోలేదు. అది మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా వంశీ వెళ్తాడు. వైసీపీ క్యాండిడేట్ ఎవరు? వంశీ గారు ఇక్కడ. అతని పేరు తెలియదు నాకు. అంటే వన్ సైడ్ ఉండబోతుంది అనుకుంటున్నారు, లేదా టఫ్గానే ఉంటుంది? టఫ్గానే ఉంటుంది కానీ కొద్ది మెజార్టీ తగులుతాడు. మరి చూస్తుంటే అటు వైసీపీ ఏమో గెలుపు వాళ్ళదే అన్న ఒక నమ్మకంతో క్యాబినెట్ని కూడా సంబంధించి పనులు చేసుకుంటున్నారు. పోలారం కాలువ కడతంటే ఇంతవరకు కళ్ళు లేవు చూస్తానికి ఆయనకి. రాజధాని కడతంటే కళ్ళు లేవు చూస్తానికి. అక్కడేమో బేసి మట్టం లేదన్నాడు, ఇక్కడేమో ఇటుకి రాయబడలేదన్నాడు. ఏ రకంగా గెలుస్తాడు ఆయన? చూస్తానికి ఆయన కూడా వచ్చి ప్రజలకి ఏం కావాలని వచ్చి అడిగితే చెప్తే ఆయన కూడా అవకాశం ఉంటుంది. ఏదీ లేదుగా. అది అంటే ఒక ఛాన్స్ ఇస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. అవును, ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు? నువ్వు ఇంతవరకు వచ్చి చూడనప్పుడు ఛాన్స్ ఇచ్చేది ఏం చేస్తావు? అది అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తున్నారని చెప్పి ఆయన మీద ఎలక్షన్ కోడ్ నియమాల ప్రకారం కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేసులు ఏమన్నా వేయచ్చు, ఏముంది? కేసు వేస్తాంగా ఏముంది? కేసు మామూలుగా వేస్తూ ఉంటారు. అంటే ఇది కరెక్టేనంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా సమీక్షలు చేస్తుంటే 100% వస్తుంది. 120 సీట్లు వస్తాయి గ్యారెంటీ. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరండి? అయ్యం గారు ఏం చేస్తుంటారు? నేను వ్యాన్ డ్రైవర్ని. సార్, ఎలక్షన్లు అయిపోయినాయి. అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు, గెలుపు మాదంటే మాది అని. మరి మీరేమనుకుంటున్నారు? మేము టీడీపీకి వెళ్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే మాకు ప్రత్యేకమైన జనం ఉన్నారు కనుక మా జనం మా అనుకూలంగా ఉన్నారు, మాకు వేస్తారు పక్కగా మాకు నమ్మకం. డోకరా వాళ్ళకి 10,000 రూపాయలు వేసాడు, అన్నీ బాగా చేస్తున్నాడు, అని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక అంతకుమించి చేసేవాళ్ళు ఎవరు లేదు. అది ఆ పార్టీ వస్తే రౌడీ రాజ్యం రాకుంటుంది, ఇది వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చూస్తే ఎలక్షన్ సమయంలో అంటే పోలింగ్ జరిగిన రోజు అర్ధరాత్రి వరకు కూడా మహిళలు పెద్ద ఎత్తున లైన్లో నుంచి ఓట్లు వేయడం జరిగింది కదా. అంటే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందంటారా, లేదా వ్యతిరేకంగా జరిగింది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి అనుకూలంగా జరిగింది. అది ప్రభుత్వం చంద్రబాబు గారి నాటిని మర్చిపోకుండా మేము వెయ్యాలి అని పట్టుదలతో వేశారు వాళ్ళు. అంటే వైసీపీ వాళ్ళేమో ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత ఉంది, అందుకనే గంటల తరబడి లైన్లో నుంచి ఓట్లు వేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. అంటారు, వాళ్ళతో అనవసరం. మాకు పడతాయి కంపల్సరీగా. మా ఓట్లు మాకు ఎక్కడికి పోవాయి. మహిళలు ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు గారు చేస్తున్నారు. 24 hours కష్టపడుతున్నాడు. ఓకే, మరి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో వాళ్ళ నమ్మకం వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ గెలుపు మాదే అన్న నమ్మకంతో క్యాబినెట్ సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా. దాని మీద మీ అభిప్రాయం? అట్లాగే అనుకుంటారు వాళ్ళంతా, మాకు అనవసరం. టికెట్ కొన్నాక ఏం చేస్తాం? కొత్తది అనుకుంటూ ఉంటారు ఎవరి కాడే, అంతే వాళ్ళు కూడా. అంటే మాకైతే లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కలవడం, సమీక్షలు చేయడం మీద ఎలక్షన్ కోడ్ నియమాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు కేసు వేసింది కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే వాళ్ళు శుభ్రంగా పనులు చేయమని, ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా చేయమని, పనులు అన్నీ చేయమని వాళ్ళని ఎమ్మెల్యేలను అందరిని పిలిచి రేపు భవిష్యత్తులో జాగ్రత్తగా చేయండి, పనులు ప్రజలను కాపాడుకోండి అని చెప్పి ఆయన చేస్తాడు. అది పని చేసేది ప్రతిదీ మంచి పనే, చెడు పని అని చేయడు.